మాట్లాడతావు అసలు నువ్వు? పోనీ పుస్తకం చదివి వచ్చావు, చదివాక నిరూపిస్తాను కరుణాకర్ మీద నాకు నమ్మకం ఉంది, నేను నిరూపించేస్తానే నమ్మకం ఉంది, వచ్చి నిరూపించు, బుక్ క్యాన్సిల్ చేయొచ్చు, నీకు మైలేజ్ నీకు వస్తుందిగా, నువ్వు అంత సమర్థుడు అయితే. ఈ కండిషన్ ఎందుకు? లాస్ట్ టైం షఫీకి నీకు ఎందుకు డిబేట్ క్యాన్సిల్ అయింది? ఇదే కండిషన్. నీకు ఎక్కడ ఎలా తప్పించుకోవాలో తెలుసు. ఎవడ విశ్వాసాన్ని ఎవడ ఒప్పుకోడు. నీ విశ్వాసాన్ని ఒప్పుకోమని కూడా మేము చెప్పలేదు. నువ్వు బోధించకు, మేము బోధించు అని అన్నాం. నువ్వే అడిగా. ఆ కండిషన్ కూడా మేము అడగలే, నువ్వే అడిగావు. ఆ కండిషన్ కూడా మేము అడగలే, నువ్వే అడిగావు. వీడియో క్లిప్ ఉంది, చెక్ చేయి. ఆ తర్వాత నువ్వేం చెప్తున్నావు మళ్ళీ? నీ సోదరుడు ఎవరు అన్న, నీ జీవితం నాశనం అయిపోతే 40 ఏళ్ళు దేవుడి ప్రచారం ఉన్నా నీ బచ్చినలుగా నీ జీవితం అలాగా ఏదో పని చేసుకోవయ్యా, బట్టరింగ్ పని చేసుకో, లేకపోతే పల్లీలు అమ్ముకో, నష్టం ఉంది. నీ విశ్వాసం అవిశ్వాసం తేలిపోయినప్పుడు చేతకానప్పుడు